హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. రామాయణ కథని ఎంతమంది ఎన్నిసార్లు రూపొందించి తీసుకువచ్చినా ఆడియన్స్ చూసేందుకు సిద్ధంగా ఉంటారు. 19th కాలంలో రామాయణంపై అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు జనరేషన్లో రామాయణంపై సినిమాలు రావడం తగ్గింది. తాజాగా ఇప్పుడు మళ్ళీ రామాయణం కథపై సినిమా మేకర్స్ మక్కువ చూపిస్తున్నారు. ఈ జనరేషన్ వారికి ప్రభాస్ ని రాముడిగా చూపిస్తూ బాలీవుడ్ మేకర్స్ ఆదిపురుష్ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక అనేక విమర్శలను ఎదుర్కొంది. ఇప్పుడు బాలీవుడ్ లో మరో రామాయణ సినిమాని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారంటూ గత కొంతకాలంగా రణబీర్ కపూర్ రాముడిగా రామాయణాన్ని రూపొందించబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయిందంట. 2024 సమ్మర్ లో ఈ మూవీ షూటింగ్ మొదలు కానుందట. ఇక ఈ ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా రణబీర్ జనవరిలో లాస్ ఏంజల్స్ వెళ్ళబోతున్నారంట. ఈ మూవీని భారీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కించబోతున్నారంట. ఆస్కార్ విన్నింగ్ విఎఫ్ఎక్స్ కంపెనీ సినిమాకి పనిచేయబోతుందంట. సినిమాలో చాలా భాగం గ్రాఫిక్స్ పై తెరకెక్కిస్తుండడంతో ప్రీ విజువలైజేషన్ ట్రైనింగ్ కోసం రణబీర్ లాస్ ఏంజల్స్ వెళ్తున్నారట. ఇక ఈ సినిమాలో రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ నటించబోతున్నారట. సాయి పల్లవి సీతగా కనిపించబోతున్నారట. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ ఈ సినిమాని 3 భాగాలుగా తెరకెక్కించబోతున్నారట. సీతారాముల పరిణయ అంకం, రావణ లంక అంకం, రామాయణ యుద్ధ అంకం ఇలా 3 భాగాలుగా రూపొందించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారంట. కాగా ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించబోతున్నారంటూ గతంలో వార్తలు వినిపించాయి. మరి వాటిలో ఎంత నిజముందో తెలియదు.